ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అమలు కాబోయేటటువంటి కొత్త రూల్స్ అనేది ప్రభుత్వం విడుదల చేశారు. అసలు ఆ కొత్త రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క పురుషుడు, మహిళ అందరూ ఈ రూల్స్ అనేది అమలు చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఆ రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. ఇలా మీరు చేసుకుంటేనే నేను ఫర్దర్ వీడియోస్ ఏదైనా పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్ 1 నుండి మారే రూల్స్ అయితే ఇవి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కానీ మొబైల్ నెంబర్కు డబ్బులు పంపిన సదరు వ్యక్తి బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి అసలు పేరు మీ యొక్క స్క్రీన్ పైన అయితే చూపించడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పొరపాట్లు జరగకుండా వేరే వాళ్ళ డబ్బులు పంపే ఛాన్స్ అనేది ఉండదు. అయితే చాలామంది పొరపాట్లుగా అయితే వాళ్ళ పేరు అనేది కనిపించకపోవడంతో నెంబర్ ఏదో కొట్టేసి స్కానర్ వచ్చిందని కొట్టేసి పంపించేస్తారు. ఆ విధంగా ఇక నుండి మీకు అయితే కుదరదు. స్కాన్ చేసిన వెంటనే ఆ వ్యక్తికి సంబంధించిన పర్సనల్ నేమ్, అకౌంట్ నేమ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనే నేమ్ అనేది మీకు చూపిస్తారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఆయిల్ కంపెనీలు ఎల్పిజి, పిఎన్జి, సిఎన్జి ధరలను అయితే సమీక్షించవచ్చు. అంటే ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఆయిల్ కంపెనీలు అయితే దీనికి సంబంధించి డెసిషన్ అనేది తీసుకోబోతున్నాయి. ఇక సోలార్ పవర్ ప్రభుత్వ సబ్సిడీ లేదా నెట్ మీటరింగ్ సౌకర్యం పొందే ఏఎల్ఎంఎంలో ఉన్నటువంటి సోలార్స్ అనేది వాడాల్సి అయితే ఉంటుంది, మాడ్యూల్స్ వాడాల్సి అయితే ఉంటుంది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి 50,000 రూపాయలు క్యాష్ డిపాజిట్లకు పాన్ కార్డు అవసరం లేదు. సో మనకేంటంటే పాన్ కార్డులు ఉన్నవారు 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తే ముందు పాన్ కార్డు అవసరం ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ నెల అంటే జూన్ నుండి మనకేంటంటే పాన్ కార్డులు ఇక 50,000 డిపాజిట్ చేసిన తర్వాత మీకు పాన్ కార్డులు అనేది అవసరం అయితే లేదు. సో మీరు ఈజీగా పంపించుకోవచ్చు డిపాజిట్. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఈ రూల్స్ అనేది మారబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ రూల్స్ మనకు రాబోతున్నాయి, అమల్లో రాబోతున్నాయి ఈ జూన్ నెలలో. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతానండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి మీరు ప్రతిరోజు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.